ఎమ్మెల్యేలు ఎంపీల నుండి కూడా ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి కలెక్టర్లను కలిసి మరి బిల్లుల చెల్లింపుల కోసం రికమెండేషన్స్ కూడా చేస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. అండ్ మొదట్లో మల్లేశ్వరి గారు చాలా విషయాలు మాట్లాడారు, మీరు దానికి ఆన్సర్ చేస్తా అన్నారు. మ్యామ్ ఇక్కడ బిల్స్ క్లియర్ చేయమనండి, లేకుంటే బిల్స్ ఇచ్చేసేయండి, తప్పు చేసినా పర్లేదు, ఇవన్నీ కూడా తప్పుడు ఆరోపణలు. ఏ ఎమ్మెల్యే కూడా అక్కడ తప్పు జరిగి ఎందుకంటే గతంలో వీళ్ళే కదా అక్కడ అవినీతి జరిగిందని పోరాడింది, ప్రజల్లో చూపించింది. ఇప్పుడు అక్కడ అవినీతి జరగలేదని ఏ ఎమ్మెల్యే ఎట్లా చెప్పగలడండి? ఇవన్నీ తప్పుడు ఆరోపణలను మీరే అంటున్నారు. అవి ఆరోపణలుగానే మిగిలిపోతాయి ఎప్పటికీ కూడా. ఎందుకంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ప్రతిదీ కూడా ప్రతిష్టాత్మకంగా పనిచేసుకుంటూ వెళ్తుంది. ఎక్కడా కూడా చిన్న మచ్చ లేకుండా పనిచేసుకుంటూ వెళ్తుంది. ఈ రోజు ప్రజల్లో మన్నలను పొందుతుంది. మరి మచ్చ లేకుండా పనిచేస్తే ఈ ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? మీరు నిజంగా అలాంటిది చేయకపోతే మీ మీద రాజకీయాలు ఉన్నప్పుడు కాదు, మాత్రం రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇవంతా కామన్, పక్క పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం అన్ని నిజాలే. ఎట్లా చెప్తారు? నేను మిమ్మల్ని అదే అడుగుతున్నాను మ్యామ్. నేను ఒకటి అడగకూడదు, మీరు కాదు అడగాల్సింది. ప్రతిపక్షంలో ఉన్న మేము అడగాలి, ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు సమాధానం చెప్పాలి. డిబేట్ లోకి వచ్చి మీరు మా గవర్నమెంట్ ఏం లేదు కదా కాబట్టి మేము అడిగిన క్వశ్చన్లకి మీరు సమాధానాలు చెప్పండి చాలు. ఓకే ఓకే, గుడ్ క్వశ్చన్ సిస్టర్. ఇప్పుడు మల్లేశ్వరి గారు ఏమన్నారంటే ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు సమాధానం ప్రశ్నించాలి, మీరు సమాధానం చెప్పాలన్నారు కదా. మేము కూడా అదే అడుగుతున్నాం. మీరు ప్రశ్నించడానికి మీ 11 మందిని తీసుకుని అసెంబ్లీకి రండి, ఆ 11 మందిని అసెంబ్లీకి పంపించండి, అసెంబ్లీలోకి వచ్చి ప్రశ్నించమనండి, ప్రజల తరపున గొంతెత్తమనండి. ప్రజలు మిమ్మల్ని ఏకపడేస్తున్నారు, ప్రజల కోసం మేము అడుగుతున్నాం కాబట్టి మీరు జరుగుతున్నటువంటి అవినీతులన్నీ బయటకు వస్తున్నాయి అన్నా. ప్రతిపక్ష హోదా ఇవ్వండి అన్నా, ఇస్తే డెఫినెట్ గా వస్తాం. మాకెక్కడ పోరాడాలి, ఎక్కడ ప్రశ్నించాలి, ప్రజల పక్షాన ఎలా ఉండాలి, మాకు ఒక క్లారిటీ ఉందన్నా. ఉంది కాబట్టి పరంపర మీ 3 పార్టీలు కలుసుకొని అసెంబ్లీలలో మీరే జోకులు వేసుకొని మీరే కామెంట్లు చేసుకొని ప్రజల పక్షాన పోరాడేది ఎవరు, ప్రజల పక్షాన అడిగేది ఎవరు? అక్కడ మీరు వెళ్ళండి అసెంబ్లీకి, మీరు వెళ్ళండి. అజయ్ గారు అదే అడుగుతున్నారు మల్లేశ్వరి గారు, ఇక్కడ మీరు వెళ్ళండి. సమాధానం చెప్పలేకపోతున్నారు, ఇంకా మళ్ళీ అసెంబ్లీకే. మల్లేశ్వరి గారు ఇప్పుడు ఇక్కడ కాదు మీరు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి. చిన్న సబ్మిషన్ స్పీకర్ గారికి చెప్పేసి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వమని మేము మాట్లాడతాం, డెఫినెట్ గా మాట్లాడతాం. అయ్యా రామా, అట్లా కాదమ్మా. ప్రతిపక్ష హోదా అడుక్కుంటారేంటమ్మా? వాళ్ళ శాసనసభ్యులే కదా, కాదా? 11 మంది ఎమ్మెల్యేలా కాదా? తెలీదా? నాకు తెలియదు, మీకు తెలుసా? తెలీదా? మరి ఎందుకు మీరు బయట ఉండి పోరాటం కాదు మల్లేశ్వరి గారు, అసెంబ్లీకి వెళ్ళి ప్రజల తరఫున పోరాటం అందరికీ అర్థమవుతుంది. ఏం చేస్తున్నారు? మల్లేశ్వరి గారు అసెంబ్లీకి వెళ్ళండి కదా. చెప్పండి పోనీ ఏం చేస్తున్నారు? సరే చెప్తా వినండి. లెట్ మీ కంప్లీట్, డోంట్ ఇన్వాల్వ్ ఇన్ మిడిల్. ఓకే, నేనేమన్నా శ్రీదేవి గారు ఇక్కడ వినండి. రాస్తున్నారు కదా, రాయండి. మీకు పెన్ను పేపర్ ఇచ్చారు, రాయండి. ప్లీజ్ ఫిల్ ఇట్ అప్. మీరు ఇందాక నా డిబేట్ లో గడ్డొచ్చినప్పుడు ఓకే అమ్మా, సారీ అమ్మా, మీరు కొంచెం టైం ఇస్తే మేము మాడతాం. అజయ్ గారు ఇక్కడ కాదు మ్యామ్, ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా నాకు అర్థం కాని విషయం అంటే స్పీకర్ గారికి చెప్పి మాకు హోదా ఇవ్వండి, స్పీకర్ గారికి చెప్పి మాకు టైం ఇవ్వండి. అసలు కాదు మ్యామ్, ఇప్పుడు మల్లేశ్వరి గారు హైదరాబాద్ స్టూడియోలో కూర్చుంటేనే కదా మీకు టైం ఇచ్చింది. మీకు ఇంత టైం ఉంది, మనకు ఒక 1 hour డిబేట్ ఉంది, 1 hour లో మీకు ఇంత సమయం కేటాయిస్తాం, మీరు మాట్లాడినా మనం చెప్తున్నాం కదా. మాకు స్పీకర్ గారు, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గారు రఘురామకృష్ణరాజు గారు కానీ, స్పీకర్ గారు ఉన్న అయ్యన్న పాత్ర గారు కానీ, సార్ మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు రండి, మీకు కావాల్సిన టైం మీరు తీసుకోండి, మీరు మాట్లాడనే ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు మీరు ఎప్పుడు మా మీద ఆరోపణలు చేయాలా, ఎప్పుడు మా మీద గొడవ చేయాలా, ఎప్పుడు మా మీద యాగి చేయాలా? ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మిగతా 10 మందిని తీసుకొని అసెంబ్లీలోకి వెళ్ళి కూర్చొని కనీసం ఒక 10 నిమిషాలన్నా కూర్చొని అధ్యక్ష అని ఒక అంశం మీద నోరెత్తినప్పుడు వెంటనే మైక్ కట్ చేశారనుకోండి, అసెంబ్లీ బయట మీడియా పాయింట్ ఉంటుంది, మీరు వెంటనే బయటకు వచ్చి మీ 11 మంది ఇందుకు కదా మేము అసెంబ్లీకి రావటం లేదు, మా గొంతు ఇక్కడ నొక్కేయాలని చూస్తున్నారు, ప్రజల తరపున మేము గొంతెత్తాలంటే మాకు ఆ అవకాశం ఇవ్వనప్పుడు అసెంబ్లీకి మేము ఎందుకు రావాలి? మేము తాడేపల్లి ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టుకుని ప్రజలకు అర్థమయ్యేలాగా ప్రెస్ మీట్ పెడతాం, పోరాడతామని మీరు మాట్లాడితే ఒక అర్థం.
మరి మీరు అసలు మీరు అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా మాకు హోదా ఇవ్వండి, సమయం ఇవ్వండి, 5 నిమిషాలు ఇవ్వండి, అరగంట ఇవ్వండి చెప్పుకుంటా ఉంటుంటే ఎవరు ప్రశ్నించేది ఎవరు అక్కడ? అసలు మీరు రావాలి కదా తల్లి. భయపడుతున్నారా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకుండా భయపడుతూ ఇంట్లో కూర్చుంటే ఎట్లా? హోదా ఇవ్వడానికి భయపడుతున్నారా? మీరు సరే, భయపడుతున్నారు కాబట్టి అరే. ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వలేకపోతున్నారు. 11 మందితో అయితే సింగిల్ గా వచ్చి మాట్లాడగలడు. ఇవ్వ ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అమ్మా ఈ కామెడీకే వద్దనేది నేను. ఈ జోక్లే వద్దనేది నేను. మల్లేశ్వరి గారు ఈ జోక్లే వద్దనేది నేను. వినండి, మీరు అంటున్నారు కదా, సజ్జల గారు అడిగారు, మల్లేశ్వరి గారు చెప్తున్నారు అని అంటున్నారు కదా. అరే ఏమైంది? పోయిందేముంది? 164 మంది మీ వాళ్ళు ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి, ఒకసారి తెలుస్తుంది. అమ్మా వినండి తల్లి, కొంచెం వినండి ప్లీజ్. డిబేట్ లో కూర్చుంటాను నేను, మాట్లాడండి. ఎమ్మెల్సీలే మిమ్మల్ని అడిగిన దానికే మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇవాళ వచ్చి ఇవ్వలేదు, చేయలేదు అంటే మల్లేశ్వరి గారు వినండి కొంచెం. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మీకు భయమా? అదే వినండి అమ్మా, అదే వినండి. మాట్లాడితే మీకు భయమా? అదే వినండి అమ్మా. క్వశ్చన్ కి ఆన్సర్ ఇది. సరే అదే వినండి. క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి అంతే. భయమా? సరే వినండి. నాకు భయం. ఉన్న 11 మంది ఎమ్మెల్యేలకి మీ 164 మంది ఎమ్మెల్యేలు భయపడుతున్నారా? సే yes or no అంతే. ప్రశ్న అయిపోయింది కదా. ఇప్పుడు నేను క్వశ్చన్ వేస్తే దానికి ఆన్సర్ చేయండి. మ్యామ్ వీళ్ళు ఏం అడుగుతున్నారు? 11 మంది ఎమ్మెల్యేలు మీరు భయపడుతున్నారు. వినండి వినండి అమ్మా, వినటం నేర్చుకోండి. మీ క్వశ్చన్ ఆన్సర్ చేస్తున్నా, ఆన్సర్ వినే సమాధానం ఓపిక కూడా లేదా? ఆన్సర్ చేయండి. మరి వినండి అడ్డు రాకూడదని ఇప్పుడు అర్థమైందా? వినండి అమ్మా, లెట్ మీ కంప్లైంట్. ఓకే చెప్పండి అజయ్ గారు. మ్యామ్ ఇక్కడ మాట్లాడితే దమ్ముందా, ధైర్యం ఉందా, భయపడుతున్నారా? మాకు 11 మంది అవసరం లేదు, మా ఓటు సింగిల్ గా వస్తున్నారు. ఓడు ఎప్పుడు సింగిలే. దమ్మని నేను అనలా. నేను అనని వాటిలో అన్నానని మీకు అలవాటు ఆ పదాలు ఏంటంటే దమ్ము, ధైర్యం, లేకపోతే ఏమిటది ఎమ్మెల్యే, ఇవాళ ఇలాంటి మాటలన్నీ మీకు అలవాటు, నాకు అలవాటు కాదు. నేను అనలేదు ఆ మాట. ఓకేనా? మీరు భయపడుతున్నారా అని అడిగా, దానికి సమాధానం చెప్పండి. భయపడుతున్నారా? ప్రతిపక్షం ఇస్తే భయపడుతున్నారా? చెప్తాం వినండి కొంచెం. ఇప్పుడు ఇక్కడ ఒకటమ్మా మల్లేశ్వరి గారు, భయపడుతున్నారా? మాకు 10 మంది కూడా అవసరం లేదు, మా ఓటు సింగిల్ గా వచ్చేస్తాడు, సింగిల్ గా ప్రశ్నిస్తాడు, సింగిల్ గా పోరాడతాడంటే మీ ఓటు సింగిల్ గానే ఉన్నాడు.